సామాజిక ఉద్యమకారిణి పావని గారిని సభ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా 2 నిమిషాలు విజ్ఞప్తి. ఈ సభలో ఉన్న అన్నలకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఓన్లీ మా బీసీలనే మరి ఏ ఉద్దేశించి ఎందుకు తొక్కాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒట్టే జానన్న మీద ఇన్ని కేసులు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళలో భయం వచ్చేసింది కాబట్టి ఆయన బయటికి రాకుండా టార్గెట్గా పెట్టుకున్నారు. ఏమో అంటారు కదా, ఎంకంగా ఏనుగులు పోయినా ఏం కాదంట, కానీ ముందలంగా ఎలుకలు పోవద్దు అన్నట్టు. మరి వెనుకలున్న ఏనుగులను పట్టించుకునే నాదుడు మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేరు. ఒట్టి జానయ్య గారిని టార్గెట్గా వేసుకోవాల్సిన అవసరం ఏముందంటే మీకు భయం వచ్చేసింది. కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే రిక్వెస్ట్గా చెప్తున్నా, 75 కేసులు ఏమో పెట్టిరంట, మిగతా 25 కూడా పెట్టిరనుకో మట్టంగా 100 అయిపోతుంది. జైలుకు పోయి మంచిగా కేసులు అన్ని తీసుకొని బయటకు వచ్చినానుకో ఆయన కూడా సీఎంగా అయిపోతాడు. అనవసరంగా ఎందుకు అన్ని కేసులు పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎంతో మంది మిల్లులు ఉన్నాయి కదా, అవన్నీ తీయండి, దాని తర్వాత మాట్లాడవచ్చు. తిన్నోనికి తిండి పట్టదు, బోడగుండం సవరచ్చు, తిన్నోడు తింటూనే ఉన్నాడు. ఓన్లీ ఒట్టే జానే మాత్రమే మిల్లులు నడుపుతున్నాడు. అది మాత్రం టార్గెట్గా పెట్టుకున్నారు, ఎందుకంటే మీకు భయం వచ్చింది కాబట్టి. మా రెడ్డిలు అంటున్నారు కదా, ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, మా బీసీ వర్గాలను తొక్కేయాలనుకున్న ఓన్లీ రెడ్డిలకి చెప్తున్నా, కొంతమంది రెడ్డిలకు మాత్రమే కేసులు పెట్టండి, అందరి మీద పెట్టండి. మీరు ఎంతగానో పెడతారో మీరు పెట్టించుకుంటాం, మాకు నష్టం ఏం లేదు, అది మాకే బెనిఫిట్, మీకు నష్టం. అది ఏం అవసరానికి మీరు కేసులు పెడుతున్నారు, భార్య మీద పెడుతున్నారు, కొడుకుల మీద పెడుతున్నారు, పిల్లల మీద పెడుతున్నారు, వాళ్ళ అమ్మ మీద పెడుతున్నారు. లాస్ట్కి చచ్చిపోయే బొందలు ఉన్న వాళ్ళ తాత పేరు మీద కూడా కేసులు వేయండి, నష్టం ఏం లేదు, దానివల్ల ఒరిగేది ఏం లేదు. ఈరోజు చట్టం అనేది డబ్బున్న వాళ్ళకు మాత్రమే చెందుతుంది, డబ్బు లేని వాళ్ళకు మా బీసీలు ముందుకు రావద్దు, మా బీసీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండకూడదు. ఫస్ట్ మన బీసీలకు తెలియలేదంట. నేనైతే మన బీసీలకు తెలియలేదు కాబట్టి ఇప్పటికీ రెడ్డిలు మా పటేలు అని చెప్పేసి వాళ్ళ మోచేతులు నీళ్ళు అవ్వకుండా పోతున్నారు. అవసరమా? ఈరోజు ఒట్టజానే మీద జరిగింది కదా అమ్మ, 4 గాజులు అని వదిలేస్తున్నారు. ఈశ్వరమ్మ మీద జరిగినప్పుడు 4 గాజులు అని కొంతమంది వదిలేసారు. నల్గొండలో ఒక రెడ్డి భూమి విషయంలో యాదవ్ బిడ్డను ఎంతగానో విమర్శించిండు, కొట్టిండు, అది కూడా 4 గాజులని వదిలేస్తున్నారు. రేపు మీకు కూడా జరగవచ్చు, అప్పుడు మేము కూడా 4 గాజులు ఎవరు వస్తే నాకేంది అన్నట్టు మేము కూడా వదిలేస్తాం. మన బీసీ వర్గాలది ఎట్లుందంటే లంచం వస్తుంది మంచం మిరుగుతుంది అన్నట్టు, ఎవడో కొట్టుకుంటారు, ఎవడో పోతుండు, మనకు అవసరం లేదు అనుకుంటున్నాం కాబట్టి ఇప్పటివరకు ఇట్లా బతుకుతున్నాము. వాళ్ళు అంత మంచిగా వెళ్తున్నారు, మనల్ని దొక్కేస్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పటికన్నా కొంచెమైనా తెలివి ఉందా? ఈరోజు ఒట్టజానే మీద జరిగింది, రేపు నీ మీద జరగదని గ్యారెంటీ ఉందా? ఏం లేదు. నెక్స్ట్ మనమే అని గుర్తు పెట్టుకోవాలి. లిస్టులో వస్తున్నాము, ఎవరైతే గొంతెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళ గొంతు నొక్కేయాలనుకుంటున్నారు, కానీ అది ఎవరి తరం కాదు, అది ఊహించుకుంటున్నారు అంతే. ఊహించుకుంటున్నాయమ్మ, తొక్కేద్దాంలే అనిగిపోతారు. ఇంకా 30 ఏళ్ళు 40 ఏళ్ళు మేమే వెళ్తాము, ఇక వీళ్ళ బతికి ఇంతే, వీళ్ళు ఓట్లు వేయాలి, మేము గెలవాలి అనుకుంటున్నారు. కానీ ఓట్లు వేసాడు అయిపోయిందిరా నాయన, ఇక్కడ నుంచి మేము వేయించుకునేటోళ్ళం, వేసేటోళ్ళం కాదు. ఇన్ని రోజుల నుంచి ఓట్లు మేము మీకు వేసినాము, ఎందుకంటే మీకు విలువ ఇచ్చినాము. ఈరోజు మంగళ పని చేసినా కానీ ఇప్పుడు ఓన్లీ ఒడ్డరైనా బండల వల్ల కొట్టడానికి తెలియదా? రాజకీయం ఎట్లా చేయాలో, కుండలు చేసే కుమ్మరైనకు తెలియదా? ఏ మనిషిని ఎట్లా పరిపాలించాలో, కటింగ్ చేసే మంగళైనకు తెలియదా? ఎవరిని ఎట్లా శాసిస్తే వాళ్ళ బతుకులు మారుతాయని. మాకు కూడా రాజకీయం వచ్చు, మీ ఒక్కరికే వచ్చాను కాదు, మళ్ళీ చెప్తున్నా, వృత్తి లేని వాళ్ళు మీరే రాజకీయం చేస్తుంటే అన్ని వృత్తులు ఉన్న వాళ్ళు మేము రాజకీయం చేయలేము అనుకుంటున్నారా? చేస్తామనే భయం వేసి ఈరోజు ఒట్టజానే మీద భయపడి కేసులు పెడతారు. మీరు భయపడిన వాళ్ళైతే కేసులు పెట్టిన వాళ్ళు వెనక తీసుకోవాలి, అప్పుడు నిజమైన వాళ్ళు మేము ఒప్పుకుంటాం. పెట్టిన కేసులు వెనక తీసుకొని మీకు ధైర్యం ఉంటే అది మీ వల్ల కాదు. కాలు పిఎస్ నుంచి బయట పెట్టక ముందుకే కేసులు వేస్తున్నారంటే మీకు భయం వచ్చేసింది, వణుకొచ్చింది, ఒక్కొక్కరికి 6 ఎకరం దర్శిపోతుంది పంచలు. అంతగానే మీకు భయం ఎందుకు? అంతగానం భయపడకండి. ముందల ఉంది మీకు అసలైన గోస. ఇప్పుడేముంది, ఎత్తిపోసుకొని కూడా మనుషులు దొరకరు. అప్పుడు మా బీసీలో మీరు ఎంత దొక్కితే అంత మంచిగా పైకి వస్తాం. మీ బంతిలో అంటలము, ఎంత గట్టిగా విసిరి కొడితే అంత గట్టిగా మళ్ళీ రిటర్న్ కొడతాం. ఎందుకు మీకు అంతగానం ఈడ్చి వస్తుంది? ఎందుకు మమ్మల్ని చూస్తే మీకు అంతగానం అసూయ వస్తుంది? మా సొమ్ము తినడానికి పుట్టిరా మీరు? ఏ వృత్తి లేని వాళ్ళు మా సొమ్ము తిన్నికే పుట్టిరా మీరు? ప్రతి చోట పోయినా కానీ డామినేషన్ చేస్తారు. వాళ్ళ అగ్రకులాస్తులు వాళ్ళు ఏది చేసినా నడుస్తుంది అనుకుంటారు, కానీ అది అనిపించాడు. ఇక ఇప్పటికైనా ఏమంటారు, పని లేక పట్టేలా మీరు కొత్తనంతా సల్లవో సిల్లాలుగా పెట్టినట్టు మీరు అట్లా చేస్తున్నారు.
మాకు పని లేదు ముందు మా బీసీలకి మీ జెండాలు మోయనికే మీ సాకి చేయనీకే మాకు సిగ్గు లేదు కాబట్టి ఇప్పటివరకు మీరు వెళ్తురు. మా బీసీ వర్గాలందరూ ఏకమయ్యారు అనుకో ఎక్కడ పోతారో పత్త లేకుండా కనిపిని కూడా కనిపించారు, భూతద్దం పెట్టి పెట్టుకున్నా కానీ కనిపించారు మీరు. మా బీసీలకు తెలివి లేదు. ఇప్పుడు ఒట్టేజానికి మాత్రం ఆవగింజంత నష్టం ఏం జరగలేదు. మా అంటే జైల్లో ఉన్నాడేమో, జైలుకు వచ్చి పార్టీలు పెట్టి ఇలా సీఎంలు అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు. మా తెలంగాణకు అమ్మ వస్తారు అయ్యి వస్తారు, ఇప్పుడు ఈయన తాతలాగా వస్తారు. నష్టం ఏం లేదు, మాకు నష్టం ఏం లేదు. కేసులు పెడతారు కదా, 75 పెట్టిరు, ఇంక 25 పెట్టిరు, మొత్తం 100 అవుతుంది. రేవంత్ రెడ్డి అని ఈయన ఈక్వల్ అవుతాడు. మరి ఆ రేవంత్ రెడ్డి అన్న సీఎం అయ్యిండి ఒక తండ్రి స్థానంలో ఉండి అందరికి సమానంగా చూడలేకపోతుండే ఆయన. ఎందుకంత బాధ అవుతుంది, ఎందుకంత దుఃఖం వస్తుంది అర్థం కావట్లే. ఆయన ఏం అవసరానికి అన్ని కేసులు పెడుతుండు, కనీసం పట్టించుకునే పాపం లేదు. ఏమో నల్గొండ జిల్లా మొత్తం ఏమైనా వాళ్ళ అయ్యే జాగిర్లా, వాళ్ళు ఏమైనా కొనిపెట్టుకురా? రైస్ మిల్లు ప్రపంచంలో ఎవరు నడపట్లేదా? యావత్ తెలంగాణలో ఎవరు రైస్ మిల్లు నడపట్లేదా? ఇన్ని సంవత్సరాల నుంచి ఒట్టజానే గారు నడిపినప్పుడు ఎవరిని పట్టుకోనిక పోయారు, ఏ 10 షేర్ల మళ్ళీ లేకపోతే ఏ గడ్డి బీకనిక పోయారు. ఆయన ఎందుకు కేసులు పెట్టలేదు? ఇలా ఒక బీసీ బిడ్డ అయిన ముందుకు వచ్చే వరకు నొక్కేయాలనుకుంటున్నారు. అరే నాయన ఇంకా ఎంతమంది అవుతున్నారో అంతమందిని తీసుకురండి. ఇంకా ఎంతమంది అయితే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఓన్లీ యావత్ భారతదేశంలో ఎంతమంది ఉన్నారు రెడ్డిలో అంతమంది కేసులు లేరు. మాకు ఒరిగేది ఏం లేదు. ఆవగింజంతా కూడా మాకు నష్టం జరగదు, ఆవగింజంతా కూడా నష్టం జరగదు. నేను చెప్తున్నా కదా, ఇప్పటి వరకు వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాయన మీద పెట్టారు కదా, వాళ్ళ తాత మీద కూడా పెట్టారు. ఆ బొందను కూడా తీసుకొచ్చి ఆ పిఎస్లో కూర్చోబెడతారు. మోకాల దిమాకున్నలతో ఏం మాట్లాడలేదు. మీ రెడ్డిలకు అందరికీ భయం వచ్చేసింది, మీ రెడ్డిలకు మాత్రమే భయం వచ్చింది. ఎందుకంటే మమ్మల్ని వెళ్తారు అని. 100% మిమ్మల్ని వేయడం పక్క, మీతో మా జెండాలు మోపించుకోవడం పక్క. మేము ఈరోజు మీ దగ్గరికి వస్తే మీరు ఎక్కడైతే నిలబెట్టి మీ పిఏ గాళ్ళతో చెప్పిస్తున్నారు చూసినా సార్ చాలా బిజీ అని, సేమ్ అదే రిపీట్ మేము చేస్తాం. మేము గుర్తు పెట్టుకున్నాం, ప్రతి ఒక్కరిని రాసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క రెడ్డిలు మమ్మల్ని ఎంతైతే కించపరుస్తున్నారో అంతకు 2 ఇంతలు రివెంజ్ తీర్చుకుంటామో అది మీకు ఉంది. ఇక ముందలుంది దోషితుల గాచారం. ఇప్పుడు ఏం లేదు, ఏలూరు ఎన్ని రోజులు వెళ్తారో నష్టం ఏం లేదు. మిత్రులారా, టైం అయిపోయింది.